అందుకనే ఇదో నాన్న ఒక మాట చదువుతాను చూడు. రాత్రిపూట ఎందుకు చంద్రుడు వెలగాలి, రాత్రిపూట ఎందుకు నక్షత్రాలు వెలగాలి, రాత్రిపూట ఎందుకు ఇవన్నీ కనిపించాలి మనకి, ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు, ఇది ఆలోచించు కదా. అంటే దేవుడు దానికి ఒక కట్టడ పెట్టాడు, దానికి ఒక నియమం పెట్టాడు కాబట్టి అది దేవుడు ఆ రీతిగా పెట్టున్నాడు. చదువుతాను చూడు, ఇదిగో ఇలా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే 116వ కీర్తన తమ్ముడు, ఇదిగో 136లో ఇలాగుంది. ఏముందంటే, ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం నిలిచి ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరం నిండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను, రాత్రి నేలుటకు చంద్రుని నక్షత్రములను చేశాను. చూడు, అంటే దేవుడు ఆకాశంలో నక్షత్రాలు రాత్రిపూటే కనిపించాలి, అది రాత్రిపూటే మన మీద ఉండి పరిపాలించాలి, రాత్రిపూటే చంద్రుడు పరిపాలించాలని దేవుడు పెట్టిన క్రమం అదే. ఇప్పుడు పగలపూట సూర్యుడు పరిపాలించాలి, అదే చెప్తున్నాడు బైబిల్లో కూడా. మరి బైబిల్లో ఉన్నది, ప్రకృతిలో ఉన్నది ఎందుకు కనిపిస్తుందంటే ఆ దేవుడు వీటిని చేసిన దేవుడే ఈ బైబిల్ గ్రంథం రాయిచ్చినవాడు, అదే యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా భూమి మీదకు వచ్చి మనలందరినీ ఏం చేశాడంటే, ఇదిగో మానవులందరూ నా పక్షాన ఉండాలి, అది దేవుని సంకల్పం. మనమందరం దేవుని వైపు నమ్మాలి, దేవునికి మనం మొక్కాలి, ఆయన వైపు అద్భుతంగా ఆరాధించాలని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చనిపోయి మరలా తిరిగి పరలోకంకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే మనందరికీ బ్రతుకుందని చెప్పడానికి. పెదనాన్న ఆలోచించు, ఒక మాట చెప్తాను నాన్న, పెదనాన్న జాగ్రత్త ఆలోచించు, నువ్వు అనుభవంతో ఆలోచించు. మన దగ్గర ఇక్కడ బొడ్డెంగ్ పురుగు తెలుసు కదా, బొడ్డెంగ్ పురుగు. మరి బొడ్డెంగ్ పురుగు అలాగ ఉండిందనుకో, తీసుకొని వచ్చి తినేస్తాం మనం. అదే బొడ్డెంగ్ పురుగు కానీ చెట్టు లోపల ఉండిపోతే ఏమవుతుంది నాన్న? డెండర్ అవుతుంది లేదా? అంటే ఇప్పుడు రూపం మార్చుకుందా లేదా? బ్రతుకు మార్చుకుందా లేదా? మార్చుకున్నదా? ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి, ఈ పడ చెట్టు ఉన్నది, ఈ మామిడి చెట్టు ఉన్నది. ఇప్పుడు నేను 70 సంవత్సరాలు అనుకున్నానా, మామిడి చెట్టు పనస చెట్టు ఎంత పెద్ద ఉన్నానా, అది ఇంత గింజలు ఎంత ఉన్నాను, ఇంతవా గింజలు, ఇంత గింజలే, కానీ బ్రతుకు మార్చుకున్నది లేదా? మార్చుకున్నదా? ముందు ఇప్పుడేమో చెట్టు జీవితం, ముందేమో గింజ జీవితం. మంచి బ్రతుకును మార్చుకుందా లేదా? మార్చుకున్నది. దానికి ఏం మతం లేదు, కులం లేదు, ఏం లేదు. కానీ దేవుడిచ్చిన క్రమం ఒకటి ఉంది కాబట్టి దేవుడు చక్కగా దాన్ని మొలిపించి మనకు బ్రతుకు పాఠం నేర్పిస్తున్నాడు. నీకు కూడా ఒక జీవితం ఉంది, నీకు ఒక బ్రతుకు ఉంది అని. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా భూమి మీద మన శరీరానికి, మన ఆత్మకి అద్భుతమైన బ్రతుకు ఇవ్వబోతున్నాడు యేసుక్రీస్తుల వారు. ఒక మాట చదివి వినిపిస్తాను. మనమందరం ఏమనుకుంటాం నాన్న? చనిపోయిన తర్వాత ఇంకా బ్రతుకు లేదు, జీవితం లేదు అనుకుంటాం కదా మనమందరం. అలాగ మనుషులందరూ మర్చిపోయారు. అందరు, నేను కూడా ఒకప్పుడు 2012 వరకు అలాగ అనుకున్నవాడినే. కానీ ఇదిగో మాట ఏమని రాబడిందంటే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దముని, యేసుక్రీస్తు శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు సమాధిలో నుండి బయటకు వచ్చేదురు అని రాయబడింది. అంటే ఇప్పుడు శ్మశానం మనం ఎక్కడో పట్టుకెళ్ళి పాతిస్తున్నాం కదా మన వారికి, వారందరూ ఒకప్పుడు లెగబోతున్నారట. అలా లెగాలి అని అంటే యేసుక్రీస్తు ఉండే లోకాన్ని అనుభవించాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తుని నమ్మని వారు శిక్ష దండనకి వెళ్ళిపోతారట. అంటే అది కీడు పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం అన్నాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఒక బ్రతుకు ఉంది, ఒక జీవితం ఉంది. ఎలా నాన్న అని ఒకవేళ నీవు అడిగితే ఆ గింజలే చెప్తున్నాయి మనకి. ఇదిగో నేలలో పాతి పెట్టిన తర్వాత చెట్టు అయిపోతున్నది, బ్రతుకు మార్చుకుంటుంది కదా. అలాగే మన జీవితంలో కూడా బ్రతుకుంది. ఎందుకంటే మనం గింజం కంటే గొప్పవాళ్ళం కదా పెదనాన్న, గొప్పవాళ్ళం కదా, చాలా పెద్దవాళ్ళం మనం. అంటే వాటికంటే నోరుండి మాట్లాడగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, వివేచన ఉంది, వినగలిగే శక్తి ఉంది. ఇవన్నిటికంటే అద్భుతం ఏంటంటే మన బ్రెయిన్ చూడు ఎంత మంచి పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తుంది కదా. మరి విత్తనాలు అలాగా ఆలోచిస్తాయా? లేదు కదా. పంటయే తప్ప ఏం లేదు కదా. మరి అది మనం కూడా విత్తితేనే కదా. మరి మనకంటే ఏమి నోరు లేని, ఏమి లేని అలాంటి వాటికి బ్రతుకు దేవుడు భూమి మీద చూపించి చెప్తున్నప్పుడు మరి మనకెందుకు ఉండకూడదు? అదే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చెప్తున్నారు ఏంటంటే, ఇదిగో మీరందరూ చనిపోతే బ్రతుకుంది, అది ఎలా అంటే అని ప్రకృతిని చూపించి చెబుతూ తనే చచ్చిపోయి 3 దినాలు సమాధిలో పాతిపెట్టిన తర్వాత ఆయన తిరిగి లేచి సజీవుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడా ఆయన నమ్మితే ఏంటంటే, ఆయన మరణంలో మనం పాలిపంపులు పొందుతాం, ఆయన మరణంలో మనం కలిసిపోతాం, ఆయన జీవితంలో మనం కలుస్తాం. కాబట్టి మనకు కూడా ఆయన ఉండేటువంటి పరలోకం ఇవ్వబోతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారానే పరలోకం మీరు వస్తారు అన్నాడు.
అందుకు యేసుక్రీస్తు దేవుని నమ్మాలి. మంచి పనులు చేస్తే అది మంచి మంచి అంటే పనులు అనే దానికంటే నాన్న మంచిగా బ్రతకడం విషయంలో మంచిగా మన శరీరం బాగుండాలి. మంచి కుటుంబంలో ఉంటారు. మంచిది, మంచి మాట అన్నారు. ఇదిగో మన శరీరం బాగుండాలి, మన ఆత్మీయ స్థితి బాగుండాలి. శరీరం చెడగొట్టడం కాదు, మన శరీరం పాడైపోయింది కాబట్టి యేసుక్రీస్తు ఈ శరీరం కొరకు వచ్చాడు బ్రతికించడానికి. కాబట్టి మనం దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే చెడిపోయిన హృదయాలు, మనం అందరం అంతే, నేనైనా అంతే కదా, ఎవడైనా అంతే కదా, దేవుణ్ణి నమ్మ ఒకటే కదా. అంతే. మంచి మాట. అంటే దేవుని నమ్మటం వల్ల మనం ఏమవుతామంటే నీతిమంతులు అవుతాం, యథార్థవంతులు అవుతాం, మంచి వ్యక్తులుగా మారుతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ లోకంలో చనిపోగానే దేవుని రాజ్యానికి ఉంటాం. అందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఏనా? చక్కగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే వృద్ధాప్యంలో మీకు దేవుడు చక్కగా వినిపిస్తున్నాడు. మీరేం లేదు, ఏ ఖర్చు చేయనవసరం లేదు. నోటితో నా ప్రభువా యేసుక్రీస్తు నా రక్షకుడా అని ఒప్పుకుంటే చాలు, అది నీకు రక్షణ ఇస్తాడు దేవుడు. అది అంతకుమించి ఏం లేదు. మనం దీనికి డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు, కొత్త బట్టలు అయిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. యేసు ప్రభు నా రక్షకుడు, నా స్వరక్షకుడు, యేసుక్రీస్తే నాకు ఈ భూమి మీద నాకు సృష్టించాడని నీ విశ్వసించగలిగితే చాలు. ఆ బలమే ప్రభు మనకిస్తాడు. అది లేకపోయి ఇప్పుడు దేశం ఇలాగ అంతే కదా.